ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఒకే దశలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని అధికారులు కోరారు. ప్రజలు తమ బాధ్యతాయుతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని దాదాపు 9.7 కోట్ల మంది ఓటర్లకు సరిపడేలా 52,789 స్థానాల్లో 1,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో 388 పింక్ బూతులు ప్రత్యేకంగా మహిళలచే నిర్వహించబడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు 4,140 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య 28% పెరిగింది. ఈ ఏడాది 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా 2019లో ఆ సంఖ్య 3,239కి చేరింది. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు, 150కి పైగా నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులున్నారు. తిరుగుబాటు అభ్యర్థులు మహాయుతి, ఎంవీఏ అధికారిక అభ్యర్థులపై పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, నానా పటోలే, పృథ్వీరాజ్ చవాన్, రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరట్, నసీం ఖాన్, ఆదిత్య ఠాకరే, అమిత్ ఠాకరే, నవాబ్ మాలిక్, జీషన్ సిద్దికీ వంటి ప్రముఖులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 2 కూటముల మధ్య కాకుండా 2 శివసేన, 2 ఎన్సీపీల మధ్య కూడా పోటీ నెలకొంది. మహారాష్ట్రలోని 37 స్థానాల్లో మామ శరద్ పవార్, మేనల్లుడు అజిత్ పవార్ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో శరద్ ఎన్సీపీ 86 మంది అభ్యర్థులను నిలబెట్టగా అజిత్ ఎన్సీపీ కూడా 59 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్ పవార్ ను విడిచిపెట్టి అజిత్ లో చేరిన 40 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. फिंगर सर ऐसे दिखा देना सर फिंगर सर फिंगर 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 सर మహారాష్ట్రలో ఉన్న రాజ్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఓటు వేశారు. నాగ్పూర్లోని పోలింగ్ బూత్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మోహన్ భగవత్ కోరారు. జార్ఖండ్ లో జార్ఖండ్ లో 2వ విడతలో పోలింగ్ ప్రారంభమైంది. 38 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు జార్ఖండ్ లో అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. 1.23 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 14,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఈసీ 2వ విడతల 38 స్థానాలకు 528 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించగా జార్ఖండ్ లో మొత్తం 81 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న ఈసీ వెల్లడించనుంది.
రైట్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఒకే దశలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఇక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని అధికారులు కోరారు. ప్రజలు తమ బాధ్యతాయుతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చిదంబర్, చెప్పండి, దాదాపు రాష్ట్రంలోని 9.7 కోట్ల మంది ఓటర్లకు సరిపడేలా 52,789 స్థానాల్లో 1,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మరి పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి చిదంబర్? దేశవ్యాప్తంగా ఎన్నికలు అనగానే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు ఒకవైపు అయితే ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికలు మరోవైపుగా చూస్తుంటారు. ఎందుకంటే ఓవైపు ఆర్థిక రాజధానితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కీలకమైన నాయకులందరూ మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు అవ్వడం వల్ల కూడా ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో దానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామంగానే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు శాసించే పరిస్థితులు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చిన్నపాటి సంఘటన కూడా జరగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ చేసింది. అందులో ముఖ్యంగా దాదాపుగా 1,00,000కు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 9.7 కోట్ల మంది ఏవైతే తీసుకోబోతున్నారో, ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓవైపు పోలీసు బందోబస్తుతో పాటు మరోవైపు పోలింగ్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని చేసిన తర్వాత ఏదైతే ట్రైనింగ్ ఉందో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఎన్నికలు ప్రారంభమైనాయి. సాయంత్రం 6 గంటల వరకు జరుగుతున్న ఎన్నికల్లో 2 కూటములు కీలకంగా పరిణమించబోతున్నాయి. ఆ 2 కూటములకు సంబంధించిన నాయకులు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండడము, మహారాష్ట్రలో అధికారంలోకి రావడం అనేది చాలా కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో మహాయుతి అనే ఒక కూటమిగా ఏర్పడి ఇక్కడ ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి మనం చూస్తాం. దీనికి తోడు ఏదైతే మనం చూస్తున్నాం అంటే, ఎందుకంటే ఇక్కడ చాలా కీలకంగా ఎన్నికల్లో కూడా చూసాం మనం. ఒకసారి శివసేన గెలిచిన తర్వాత అక్కడ శివసేనను 2 మార్చి ఆ తర్వాత అంటే 2గా చీల్చిన తర్వాత అక్కడ ఉన్నదనే విషయం మనం చూసాం. అందుకని మహావికాస్ ఆఘాది అనే పేరుతో ఇంకొక శివసేన, అంటే 2 శివసేనలు మనకు ఉన్నాయి అక్కడ. ఒకటేమో ఒకడొచ్చేసి అంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తారు, మరొకటి ఇండి కూటమిలో భాగంగా వాళ్ళు పోటీ చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. మొత్తంగా 288 స్థానాల్లో జరిగే ఎన్నికల్లో ఈసారి గెలుపు అన్నది కంపల్సరీ కావాలి అనే విధంగానే చూస్తున్నారు. అందులో మహాయుతి దాన్ని చూస్తే మాత్రం బీజేపీ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండేతో కలిపిన శివసేన చేస్తుంటే, అంతేకాకుండా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ వీళ్ళందరూ కలిపి ఒకదానిగా ఉంటే, అదే మహావికాస్ ఆఘాది మాత్రము శివసేన అంటే యూబీటీ శివసేనతో పాటు ఎన్సీపీ శరత్చంద్ర పవార్ సంబంధించిన ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా దీంట్లో భాగస్వామిగా ఉండి ఇది వెళ్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకున్న ఖచ్చితంగా ఈసారి గెలవాలి అన్న ఆలోచనతో పాటు ఆ గెలిచే క్రమంలో కూడా మంచి మెజారిటీ రావాలన్న ఆలోచనలు అయితే ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. 2 కూటములు హోరాహోరీగా కనపడుతుంది. ఇక్కడ చేస్తున్నట్టే మొత్తం ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈసీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసి ఎలాంటి చిన్నగాటి సంఘటన జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందని చెప్పవచ్చు. రైట్. థాంక్స్ ఫర్ ది అప్డేట్ చిదంబర్ రెడ్డి.